హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి లక్ష్మీ సూరిశెట్టి మంచిగా గాడ. ఈరోజు కంద పులుసు పెడదామని వీడియో చేస్తున్నానండి. ఈ కార్తీక మాసంలో కంద బచ్చల కూర కర్రీ తింటే చాలా మంచిదండి కార్తీకంలో. దానికోసం అండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేయించానండి. చూడండి, కాస్త సాల్ట్ వేసామనుకోండి అందులో ఉన్న వాటర్ అంతా వచ్చి ఉల్లిపాయ బాగా మగ్గుద్ది అండి. ఇదిగోండి ఇలా మగ్గింది. ఇప్పుడు టమోటాలు కూడా వేసేద్దామండి. ఉల్లిపాయలు సగం వేగాయి కదా, టమోటాలు కూడా వేసేస్తే దాంతోపాటు బాగా మగ్గుతుందండి. కొంచెం తొక్క తీసుకోవాలండి. ఇలాగా చూడండి, తొక్క తీసేసాను నేను. ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఈజీగానే వచ్చేస్తాయండి తొక్క. తొక్క వచ్చింది. ఇప్పుడు బాగా మగ్గి పెడదాము. అలా మగ్గుతుంది. కంద ఇదిగోండి కుక్కర్లో పెట్టి 3 విజిల్లు వేసి ఉడకబెట్టాను. ఇదిగోండి ఇలాగా సన్నగా ముక్కలు ఇదిగోండి చూడండి, చిన్న ముక్కలు కోసుకుంటే పులుసులో బాగుంటాయండి. ఇదిగోండి పులుసులోకి ఇదిగోండి ముక్కలు ఇలా కోసాను. ఇలా వేసుకుంటే పిల్లలు బాగా తింటారు. మనం చేపల పులుసు ఇలా పెట్టుకుంటాం కదా, అలాగా బాగుంటాయి. ఇదిగోండి ఇలా ముక్కలు కోసాను ఉడకపెట్టి. ఇదిగోండి బాగా మగ్గిపోయింది. చూడండి బాగా మగ్గాయి కదా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అన్నీ 3 పచ్చిమిరపకాయలు వేసానండి. అర కేజీ ఉంటుంది కంద. ఇవ్వండి ఇప్పుడు ఈ కంద ముక్కలు ఉన్నాయి కదా, ఈ కంద ముక్కలు ఇందులో వేసేద్దాము. ఇదిగోండి ఇలా వేస్తాం కదా. ఇప్పుడు చూడండి ఇది బాగా కలుపుదాము. కారం అండి, రుచికి తగ్గ కారం. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే పసుపు ఆల్రెడీ అందులో వేస్తానండి. ఇదిగో కారం. అంటే మా కారంలో అన్నీ మేము వేసుకుంటామండి. ఆడిచ్చేటప్పుడే అన్నీ కలుపుకుంటాము. ధనియాలు, ఆవాలు, జీలకర్ర అన్నీ ఉంటాయి ఇందులో. పసుపు ఉంటుంది, అయినా కొంచెం పసుపు వేసుకుంటాం మేము. ఇవ్వండి ఇవ్వండి అన్నీ బాగా పట్టేలాగా నూనె తగిలేలాగా బాగా వేయించేసుకోవాలి. ఇవ్వండి వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు పులుసు అండి, కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి ఇదిగోండి గుజ్జు తీసాను. ఇది ఇలా పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి ముందు. ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఏమిటవుతుందంటే కొంచెం కొత్త మంటది కదా, ఉడుకుద్ది. ఉడికి స్టేజ్కి వచ్చేటప్పటికి మనము ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా, అప్పుడు ఇదిగోండి నిమ్మకాయ సైజు అంత గుజ్జు, చింతపండు గుజ్జు ఇలా పులుసు తీసుకొని ఈ పులుసు ఇందులో వేసుకోవాలండి. ఇదిగోండి నేను ఆల్రెడీ తీసాను గుజ్జు. ఇదిగోండి అడిగిన ఏదైనా ఉంటే ఇలా వడకట్టేయాలి. ఇదిగోండి వేస్తాను. ఇదిగోండి ఒక కంద పులుసు రెడీ అయిపోయిందండి. ఇదండి బచ్చలు కూడా వేసుకోవచ్చు ఇందులో, కొద్దిగా బచ్చలి వేస్తాను. ఇదిగోండి కంద బచ్చలు అంటాం కదండి, ఇదిగో బచ్చలి. ఇది మొన్న ఊరు నుంచి తీసుకొచ్చానండి. ఊరు వెళ్ళాను అనకాపల్లి మునపాకండి మా అమ్మలది. అక్కడి నుంచి తోటలోంచి తీసుకొచ్చానండి. ఫ్రెష్గా ఉంది చూడండి, కవర్లో పెట్టుకున్నాను తెచ్చి. ఇప్పుడు కడిగాను, దీన్ని కట్ చేసి వేస్తాను. ఇదిగోండి కంద బచ్చలి ఇదిగోండి ఇందులో వేస్తున్నాను బచ్చలి. ఇది ఊరికే ఉడిపోద్దండి బచ్చలి. ఇదిగోండి ఊరికే ఉడుకుతుంది, ఇది బేగా ఉడికిపోతుంది. మన న్యాచురల్ది కదండి తోటలోది, అది కూడా పిండి ఇది ఏమి ఎగిరండి. చేలో ఊరికే వస్తుంది, అక్కడి నుంచి తీసుకొచ్చింది కదా, మనకు ఊరికే ఉడికిపోతుంది. ఇలా అంటే అలా ఉడికిపోతుంది. ఇదండి మూత పెట్టదు, కాసేపు ఉంచుతాము పచ్చివాసన పోయే వరకు. అండి కంద బచ్చలు రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుందండి. కొన్ని కట్ట సరిపోయండి. చూశాను, నేనే చేత్తో ఇలా తీస్తున్నానండి వీడియో. ఇదిగోండి అంత బాగుంది. ఈ బచ్చల కూర వాటర్ కన్సిస్టెంట్ ఎక్కువండి. ఈ కంద కూడా భూమిలో పండుతుంది కదా, మనకి ఏం కూడా రసాయనాలు ఏం లేకుండా పండిన కంద ఇది. అసలు కంద, చీమ ఇవన్నీ మంచిదండి మన హెల్త్కి. చూడండి ఇది భూమిలో పండిన దుంప కదా, చూడండి మెత్తగా అయిపోయింది. అసలు కందలా లేనే లేదు ఇది.
ఒకప్పుడు అయితే మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు అయితే చేతులు దురదలేసేసేయండి. మా అమ్మాలు అయితే నైట్ ఉడకబెట్టేసి పగలు వండుకునేవాళ్ళవి. కానీ ఇప్పుడు అదేం దురద లేదండి. చక్కగా ఇప్పుడే ఉడకబెట్టాను, అదేం ఉడకబెట్టాను ఇవి. దురద గట్రా ఏం లేదండి. ఇదిగోండి మీకు అవసరమైతే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇంత ముక్క చాలు. మరీ ఎక్కువైతే స్వీట్గా ఉంటుంది. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు అసలు క్లిప్ చేసేయండి. కానీ ఇంత అదే అంత పులుపుకి కొంచెం కవర్ అవుతుంది అంతేనండి. చాలు బెల్లం ముక్క. కొత్తిమీర వేసుకోవచ్చండి, చల్లుకోవచ్చు పైన. ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. ఇదిగోండి అయిపోయింది. ఇగో చూడండి చిక్కగా ఉంది. అన్నంలో కూడా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కంద పులుసు మా పిల్లలకి అందరికీ చాలా ఇష్టం అండి. కంద పులుసు అయిపోయిందండి. అది ఆఫ్ చేసేసి మనం భోజనం ఇది కొంచెం తొందరగా వండుకుంటే బాగుంటుందండి. ఇంకా నైట్ పులుసు పెట్టుకొని ఉదయం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం భోజనం 1 గంట చేస్తాం కదా, ఈలో బాగా ఆరుతుందండి. అందుకే కంద పులుసు మాత్రం ఎప్పుడు ముందే పెట్టుకోవాలి, తర్వాత అన్నం వండుకోవచ్చు. ముందు పులుసు పెట్టుకుంటే ఈ ముక్క అది లాగే చాలా టేస్ట్గా ఉంటుందండి. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి.